హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మేము అరసవిల్లి వెళ్ళామండి మొన్న. అయితే స్టార్టింగ్ వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత దగ్గరికి వెళ్ళిపోయామండి. అరసవిల్లి అప్పుడు గుర్తొచ్చి వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడ సూర్యనారాయణ మూర్తి దేవుడు ఉంటాడు, మీ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అయితే లోపలికి వచ్చేటప్పుడు కొంచెం మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది గుడి ఎక్కడ అని. మనం రైట్కి వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్లో నుంచి లోపల స్ట్రైట్గా వెళ్తూ ఉండాలండి. సూర్యనారాయణమూర్తి విగ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా చక్కగా ఆసనాలు వేసినవన్నీ కూడా బొమ్మలు పెట్టారు, చాలా బాగుంది కదండి. ఇక్కడ గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి మా అబ్బాయి కారు కొనేసుకున్నాడు, వెంటనే దాన్ని తాడేసుకుంటున్నాడు. ఇక్కడ గుండు చేయించుకున్న దగ్గరేమో మేము నిలబడ్డాము. అయితే అక్కడ ఇంద్ర పుష్కరిణి కనిపిస్తుంది కండి, అప్పుడు అక్కడ స్నానాలు చేసేవారు, ఇప్పుడేమో మామూలు పైపులతోనే స్నానాలు చేసేస్తున్నారు. అయితే గుడిలోకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి మేము బయటనే పెట్టేశామండి. గుడిలో అయితే నేనేం వీడియో తీయలేదు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాము. ఇది కొమరవిల్లు అంటారండి. ఇగోండి అమ్మవారు అయితే మనం చాలా చిన్న అమ్మవారు. అక్కడ పుట్ట కూడా ఉంది. అది పుట్ట తీయడానికి వెళ్ళేసరికి నాకు కరెంట్ పోయిందండి, అందుకని తీయలేదు. ఫుల్ వర్షం అనమాట. అయితే అమ్మవారు మాత్రం బాగా మహిమగల తల్లి. మన పిల్లల కోసం ఏదైనా కురుపులు కానీ దురతలు కానీ వచ్చినప్పుడు ఆ అమ్మవారిని మొక్కుకొని అక్కడికి వెళ్తే అంతా బాగుంటుందని అనేసి నేను మా పెద్ద అబ్బాయికి ఒకసారి అలా వస్తే మొక్కుకొని ఇప్పుడు వెళ్ళాము. ఈ దారిలోనే శ్రీకూర్మం కూడా ఉంటుందండి. ఎప్పుడు శ్రీకూర్మం వెళ్ళేవాళ్ళం, ఈసారి అటు వెళ్ళామని శ్రీకూర్మం వెళ్ళలేదు. ఇగోండి శ్రీకూర్మము ఇట్టించి వెళ్ళాలి. మనం అరసవిల్లి నుంచి వచ్చి రైట్ సైడ్ తిరగాలండి. మేము డైరెక్ట్గా అమ్మవారి గుడికి వెళ్ళాం. అక్కడి నుంచి వచ్చేస్తుండగా ఇక్కడ చూస్తున్నారు కదా, అదేమో అరసవిల్లి